హలో న్యూ మామ్స్, మీకైతే మంచిగా లంచ్ డిన్నర్ రెసిపీస్ చూపిస్తానని చెప్పాను కదా. ఇదైతే ఎపిసోడ్ 2 అనమాట. టమాటో రైస్ విత్ హెల్దీ ప్రోటీన్ అనమాట. మంచి వెయిట్ గెయిన్ రెసిపీ. ఇది ఏంటో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేయండి. సో ఫస్ట్ దానికైతే ఒక టమాటో, కొన్ని జీడిపప్పు, ఒక ఎండుమిర్చి, 2 ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా వాటర్లో వేసుకొని కొంచెం సేపు ఒక 5 minutes అలా బాయిల్ చేసుకోవాలి. మీకు కారం అంతే వద్దు అని అనుకుంటే కనుక ఒక హాఫ్ ఎండుమిర్చి తీసుకోండి, సరిపోతుంది బేబీస్కి. ఓకేనా. ఇవి కొంచెం ఇలా ఉడికిన తర్వాత టమాటో మీద స్కిన్ ఉంటుంది కదా, అది తీసేసి వీటన్నిటిని ఆరబెట్టుకొని తర్వాత మిక్సీలో వేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకొని ఎంత వీలైతే అంత పేస్ట్గా చేసుకోవాలన్నమాట. చాలా మెత్తగా చేసుకోండి, అప్పుడే బాగుంటుంది. నేను ఎందుకు ఇక్కడ వెయిట్ గెయిన్ అన్నానంటే, మనం దీంట్లో క్యాష్యూస్ వేస్తున్నాం కాబట్టి వాళ్ళకి చాలా క్రీమీగా అలాగే వెయిట్ గెయిన్కి హెల్ప్ అవుతుంది అనమాట ఈ క్యాష్యూస్. సో మీకు చెప్పినట్లుగానే ఇలా లంచ్ డిన్నర్ రెసిపీస్ అయితే చేసి చూపిస్తూ ఉంటాను రెగ్యులర్గా. సో మరి ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ అయితే ఇవన్నీ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోవాలన్నమాట. తర్వాత దీనికి ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి ఏమేమి కావాలో చూపిస్తాను రండి. నెక్స్ట్ అయితే ఇక్కడ నేను పచ్చి బఠానీ తీసుకున్నాను, నా దగ్గర ఫ్రోజన్ ఉన్నవి అవి తీసుకున్నాను అనమాట. అలాగే ఒక చెక్క, ఒక లవంగం, ఒక యాలుక్కాయ తీసుకున్నాను, కొంచెం బిర్యానీ ఆకు, కరివేపాకు, టమాటో ముక్కలు, ఆనియన్ ముక్కలు, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది వచ్చేసి మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ కూడా దీంట్లో పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అయితే ఇంకా కుక్కర్ తీసేసుకొని దీంట్లోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, మనం ముందు స్పైసెస్ చూపించాను కదా, చెక్క, లవంగం, యాలుక్కాయ, చాలా కొద్ది క్వాంటిటీస్ అనమాట. అవి వేసేసి కొద్దిగా కరివేపాకు, ఒక చిన్న బిర్యానీ ఆకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎందుకంటే వెల్లుల్లి మనం ఆల్రెడీ వేసాం కదా, సో కొంచెమే వేసాను. నెక్స్ట్ అయితే ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అనమాట. ఇవి బాగా వేయించుకోవాలి. మీరు టమాటోస్ ఎంత ఎక్కువ వద్దు అని అనుకుంటే కనుక కొంచెం తగ్గించుకోండి, పర్వాలేదు, ఓకేనా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటోస్ అయితే వేసేసాను. నేను టమాటోస్ ఎక్కువగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను ఫుల్ టమాటో వేసాను. మీకు కావాలి అంటే హాఫ్ టమాటో వేసుకోండి. తర్వాత దీంట్లోకి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలన్నమాట. తొందరగా మగ్గుతాయి టమాటోలు అనేవి. నిజంగా ఇలాంటి రెసిపీస్ ఏంటంటే మనకి టైం చాలా సేవ్ అవుతుంది, అలాగే మనము తినొచ్చు, మన పిల్లలకు కూడా పెట్టొచ్చు అనమాట. చాలా హెల్దీగా ఇట్లా రోజు ప్రిపేర్ చేసి పెట్టుకోండి. రోజు డైలీ సేమ్ రెసిపీస్ మన ఇంట్లో చేసుకునేవి కాకుండా ఇలా 1 pot మీల్స్ ఇలా హెల్దీగా అన్ని వెజిటేబుల్స్, ప్రోటీన్ అంతా ఉండేటట్టు, ఫ్యాట్ ఉండేటట్లు చూసుకుంటే మనకి కంప్లీట్ మీల్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో చూసారంటే నేను ప్రోటీన్ కోసము పచ్చి బఠానీ వేశాను. మీరు సోయా అయినా వేసుకోవచ్చు, మష్రూమ్ అయినా వేసుకోవచ్చు, ఇలా అనమాట. క్యాష్యూ వేసాం కాబట్టి పిల్లలకి మంచిగా వెయిట్ గెయిన్కి యూజ్ అవుతుంది, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. తర్వాత రైస్ వేసాము, కార్బ్స్ ఉంటాయి. సో అలా కంప్లీట్గా అన్ని న్యూట్రియంట్స్ ఉండే ఫుడ్ మీల్స్ అయితే చూపిస్తున్నాను మీకు. నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ అయితే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, అవి కూడా వేసేసి దాన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలన్నమాట. ఆ పచ్చి వాసన అదంతా పోయిందాక ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే దీంట్లోకి ఒక 2 స్పూన్లు దాకా పెరుగు కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. వాళ్ళకి ఎక్కువగా స్పైస్ లేకుండా కూడా ఉంటుందన్నమాట పెరుగు వేయడం వల్ల. ఇంకా నెక్స్ట్ అయితే పెరుగు వేసాం కదా, దీన్ని కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ అయితే ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా, క్యాష్యూస్, టమాటో, ఆ వాటర్ని మిక్సీ జార్లో వేసేసాను అనమాట. దీంట్లో మసాలాలన్నీ మాడిపోకుండా ఉంటాయి. సో మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటట్టయితే విజిల్ పెట్టుకోండి, లేదు అంటే నార్మల్గా చేసేసుకోండి కొంచెం తక్కువ క్వాంటిటీ అయితే. సో ఇంకా నెక్స్ట్ దీంట్లో అయితే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసాను. ఇంకా ఎలాంటి గరం మసాలాలు ఇవన్నీ అయితే నేనేం వేయట్లేదు, పిల్లలకి ఎందుకు కడుపులో మంట వస్తుందని చెప్పేసి నేను వేయట్లేదు అనమాట. మీరు పెద్దవాళ్ళకి చేసుకునేటట్టయితే వేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ అయితే నేను ఇక్కడ ఇంకా రైస్ వేసేసి మనకి ఎంత వాటర్ అయితే పడతాయో అంత వాటర్ వేసేసుకోండి. బాస్మతి రైస్ అయితే కొంచెం తక్కువ పడతాయి, సోనా మసూరి రైస్ అయితే కొంచెం ఎక్కువ పడతాయి, అలా మీకు తగ్గట్టు. కొంచెం క్వాంటిటీ చేస్తుంటే విజిల్ పెట్టొద్దండి, మాడిపోతుంది. నాకు ఒకసారి అలాగే జరిగిందనమాట. ఇంకంతే అండి, ఇవన్నీ వేసేసి మనం సాల్ట్ చెక్ చేసేసుకొని విజిల్ పెట్టేసుకొని ఎగ్జాక్ట్గా 1 minute పెట్టుకోండి, 1 విజిలే పెట్టుకోండి. మీకైతే ఈజీగా కుక్ అయిపోతుంది. చూసారా ఎంత సింపుల్ రెసిపీనో. సో ఇలాంటి రెసిపీస్ మీ అందరికీ షేర్ చేస్తూనే ఉంటాను ఇప్పటి నుంచి కంపల్సరీ. లాస్ట్ వీడియో కూడా పాలక్ పన్నీర్తో చేశాను, ఒకసారి చూడకపోతే చెక్ చేయండి. కింద అయితే లింక్ ఇస్తాను కామెంట్ సెక్షన్లో, అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో, ఓకేనా. చాలా యమ్మీగా టేస్టీగా అయితే వెయిట్ గెయిన్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలు తిన్నారా లేదా అనేది నాకు కింద కామెంట్ చేయండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఓకేనా. సరే ఇదండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కింద కామెంట్ చేయండి. స్నాక్స్ కావాలా, బ్రేక్ఫాస్ట్ కావాలా, లంచ్ కావాలా, అలాంటివి కామెంట్ చేస్తే నేను ఫ్యూచర్లో చేస్తాను, ఓకేనా.